అరే ఈ రోజుల్లో టెక్నాలజీ మస్తు మారిందిరా. సినిమా తీసేది పెద్ద కష్టమేం కాదు. ఇప్పటిదాకా మనకి సినిమా చూసుడే గానీ తీయడం మనకేం తెలుసు? అరే మనకు తెలియకపోవచ్చురా, కానీ సినిమా గురించి మొత్తం తెలిసినాడు ఒకడు దొరికిండు. అవునా? ఎవడాడు? మొన్న ఈ మధ్య 2006లో అనుకుంటా ఒక కుర్రోడు వచ్చి హీరో అవ్వాలని ఒకటే గొడవ. మన చౌదరి గారికి ఫోన్ చేసి చెప్పా, ఇలియానాతో దేవదాసు హిట్టు బొమ్మ పడింది. రాంపోతుని ఎస్. ఆ తర్వాత ఒక గడ్డం కుర్రోడు వచ్చి ఒక్కటే గోల గోల. మన రెడ్డి గారికి అప్పచెప్పా, అర్జున్ రెడ్డి బొమ్మ పడింది. ఏం మాట్లాడుతున్నారా మాదాపూర్? ఆ? అర్జున్ రెడ్డి అనియా, విజయ్ దేవరకొండ అనియా? నేను ఎవరనుకున్నావు? కలామ తల్లి ముద్దు బిడ్డని. నువ్వు హీరో అయిపోయావు. వెళ్ళు, ఓకే వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. కళామతల్లి ముద్దు బిడ్డ నేనే. నువ్వేలే. హలో హలో అన్నా, నేను పవన్ అన్నా. హలో పవన్. సుకుమార్ గారు రంగస్థలం పార్ట్ 2 తీస్తున్నారమ్మా. నువ్వే హీరో. నేను చూసుకుంటా. డబ్బులు తీసుకొని నువ్వు బావర్చి దగ్గరకు వచ్చాయి. అన్నా డబ్బులేందన్నా? అన్నా మీరు మెసేజ్ చేసారు కదన్నా, మా సినిమా హెల్ప్ చేస్తానన్నారు. ఓ అన్నానా అనే ఉంటాను, అది నా బాధ్యత. అదేంటో కళామతల్లి ముద్దు బిడ్డలు కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేనబ్బా. ఉంటే గులాబ్ జామ్ అయిపోద్ది. అన్నా మేము ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాం అన్నా. పొయ్యే కాలం దగ్గర పడింది వీళ్ళకి. చేసేద్దాం బ్రో. అదే అన్నా, దానికి మీరు సాయం చేస్తా అని చెప్పారు కదన్నా. ఎంతకీ మంది ఏ ఊరు? మంచిర్యాలన్నా. అబ్బా మా ఊరు పక్కనే. ఇక నువ్వు సినిమా గురించి మర్చిపో, డబ్బులు రెడీ చేసుకో. మన సినిమా ఇది. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. అభిమానం. బురదలో పంది తింటుంది, బయట నువ్వు తింటున్నావు. తేడా ఏంటంటే అది మూత్తో తింటుంది, నువ్వు చేత్తో తింటున్నావు. నువ్వు తినే తిండి కాదు, పచ్చి పిడక. నీకు బుద్ధి రాదు, నువ్వు మారవు రే. నువ్వు మారవు. హలో మాస్టారు, మిమ్మల్ని. నా పేరు మాస్టర్ కాదు, దేవి. అంజలీదేవి. అంజలీదేవా? అది ఫిమేల్ నేమ్ కదా. మా అమ్మకి లవకేశలో అంజలీదేవి అంటే మహా ఇష్టం, అందుకే నాకు ఆ పేరు పెట్టింది. ఓ అవును, ఇంతకు నన్ను ఎందుకు పిలిచావు? మీ వాయిస్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది మాస్టరు. డిస్టర్బెన్స్ కాదు, ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషనా? ఎందుకు? హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి వస్తాయి కదా, వాటికి డబ్బింగ్ రైటర్ నేనే. ఇప్పటికీ 60 సినిమాలకి డబ్బింగ్ డైలాగ్స్ రాసిచ్చా. వావ్, నిజమా? హే జాన్, దాన్ని నువ్వు చూసావా? చూశాను మేరీ. అది చాలా పొడుగ్గా నల్లగా ఉంది. ఏంటది? అనకొండ నేనే రాశా. ఓ నమ్మవా? ఈ వీరుని చూశాక ఆవేశం ఆగట్లేదు స్టెల్లా. వెంటనే సేనించి సంభోగించాలని ఉంది. దెయ్యాల కోట, ఇవన్నీ మనం రాసినవే. బాగుంది బాబాయ్, చాలా బాగుంది. ఇలా డబ్బింగ్ సినిమాలకు కాకుండా స్ట్రైట్ సినిమాకి డైరెక్టర్ అవుదామని కథ రాసుకుని వెళ్ళి ప్రొడ్యూసర్ వినిపించి వస్తున్నా. కానీ కథ నచ్చలేదంట సారికి. ఓకే, టైటిల్ ఏంటి? దేవి గణపతి ఫిలిమ్స్, దెయ్యాల కోటలో రాకుమారి శోభనం. ఓ, రాకుమార్కి వేరే ప్లేసే దొరకలేదా? ఇదంతా కాదు గాని ఒక తెలుగు సినిమాకి రైటర్గా అంట చేస్తావా? డైరెక్షన్ చేస్తా. దొంగ పెట్టి దుబ్బు వదిలే. ఓకేనా? సరే, ఇంతకీ హీరో ఎవరు? నేనే. అయినా సరే హీరో నేనే.